ముగ్గురు మోసగాళ్ళు ఖమ్మంలో అభివృద్ధిని పక్కన పెట్టిన మంత్రుల ప్రతీకార ధోరణి. రియల్ దందా కోసం 1000కి పైగా ఇండ్ల కూల్చివేత. పాలేరులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎక్కడంటే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ప్రజలు ఆదరిస్తారు, ఏం మాట్లాడితే వ్యతిరేకిస్తారు అనేది ఇంకా తెలివి రాలేదు, ఇంకా రాదు కూడా. ఎంతసేపటికి ఈ పాలకపక్షాన్ని విమర్శిస్తే, వీళ్ళ మీద బురద జల్లితే ప్రజలు ఆదరిస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటుండు. అయితే గతంలో వీళ్ళ మీద విమర్శలు చేసే వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు, ఇక మేము కూడా వీళ్ళ మీద విమర్శలు చేసి అధికారంలోకి వస్తామని అనుకుంటుండు. కానీ అదొక అపోహ. గతంలో మీరు చేసిన అన్యాయాలను ప్రశ్నించారు. వీళ్ళు ఇక్కడ అన్యాయం చేస్తలేరు, ఏం చేస్తలేరు, దోసుకుంటలేరు. మీరు దోసుకున్నారు, దోపిడి దొంగలయ్యారు, రకరకాల స్కాములు చేసిర్రు, దాని మీద ప్రశ్నించారు. కాబట్టి ఇక ప్రజలు వీళ్ళకు పట్టం కట్టిరు. వీళ్ళు వచ్చినాక మేము అదే రకంగా మేము ప్రశ్నిస్తామంటే, వీళ్ళు ఏమైనా మోసం చేస్తే, వీళ్ళు ఏమైనా స్కాములు చేస్తే ప్రశ్నిస్తే ప్రజలు ఆటోమేటిక్గా చూస్తూనే ఉంటారు. అవి ఏం లేకున్నా నువ్వు వరులుతున్నావు అని అంటే ప్రజలు ఏమనుకుంటారంటే, ఈ అధికార దాహంతోనే అధికారం కోసం అలమటిస్తున్న ఒక దొంగ అని ప్రజలు ఆల్రెడీ ముద్రేసారు. మీరు అధికారం కోసం తప్పితే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే ప్రజలు 10 సంవత్సరాల సమయం ఇస్తే 10 సంవత్సరాల సమయంలో కాలయాపన చేసి ఎట్లా దోసుకోవాలి, మీ ఉన్న బడ్జెట్ని ఎట్లా మింగాలి, కొత్త అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజల మీద ఎట్లా రుద్దాలి అని ఈ పని చేసిరు తప్పితే మీరు అభివృద్ధి చేయలే. మళ్ళీ ఇప్పుడు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల సమయంలో ఆ సమయం మొత్తం వృధా చేసి తెలంగాణని ఆగం చేసిరు. ఖాళీ మాటలకే పరిమితం చేసిరు. బంగారు తెలంగాణ, డల్లాసు, టర్కీ, న్యూజిలాండ్, అమెరికన్ చేస్తాము, రకరకాల సొల్లు ముచ్చట్లు చెప్పి తెలంగాణని ఆగం చేసిరు. కాబట్టి మీకు ఎక్కడ కూడా ప్రశ్నించడానికి కొంచెం కూడా నైతిక హక్కు లేదు. ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు మిమ్మల్ని. మీరు అనుకుంటున్నారు మేము ప్రశ్నిస్తున్నాము, ఇక మేము కూడా అప్పుడు కేసీఆర్ని అందరు తిట్టిరు కదా, తిడితే అధికారంలోకి వచ్చారు, మేము కూడా డైరెక్ట్ రేవంత్ రెడ్డిని తిడితే అధికారంలోకి వస్తామేమో అని మీరు అపోహ. ఆయన వచ్చిందే 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ 2.5 సంవత్సరాలలో కూడా బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఆ పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది తట్టుకోలేక నువ్వు ఓరుతా ఉన్నావు అంతే తప్పితే ఏమీ లేదు. నువ్వు ఏదైతే ప్లాన్ వేసుకున్నావో ఆ ప్లాన్ ఫెయిల్. అది వేరే ప్లాన్ వేసుకొని రా. ఇలా మాత్రం ఫెయిల్ అయిపోయినావు కేటీఆర్. కొత్త ప్లాన్, కొత్తగా ఆలోచన చేయి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళదే కాపీ కొట్టి నేను వస్తా అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా స్కామ్లస్కి ఏదైనా చేస్తే నువ్వు ప్రశ్నిస్తే ఓకే. అవి ఏం లేకుండా నువ్వు ఉత్తగానే బురద చల్లుతా అంటే ప్రజలు తీసి పెండ కొడతారు నీకు.